బెథనీ హామిల్టన్ ఒక ప్రొఫెషనల్ సర్ఫర్. తన రెసిలియన్స్ ఇంకా డిటర్మినేషన్తో ప్రపంచంలో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసింది. తన స్టోరీ జస్ట్ ఒక ఫిజికల్ ఛాలెంజ్ నుంచి బయటపడటమే కాదు, తన మెంటల్ స్ట్రెంగ్త్ ఇంకా తన సంకల్పం గురించి. తను చిన్నతనం నుంచి సర్ఫింగ్ చేయటం నేర్చుకుంది. 8 సంవత్సరాల వయసులో తను డిసైడ్ అయింది తను ఒక ప్రొఫెషనల్ సర్ఫర్ అవ్వాలని. బెథనీకి 13 సంవత్సరాల వయసులో తను సర్ఫింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక 14 అడుగుల టైగర్ షార్క్ తనని అటాక్ చేసింది. తన లెఫ్ట్ హ్యాండ్ ని కరిచేసింది. బెథనీ నీళ్ళల్లో ఆ షార్క్ అటాక్ నుంచి తప్పించుకొని బయటపడింది. తనని హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయానికి 60% ఆఫ్ బ్లడ్ కోల్పోయింది. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కూడా కోల్పోయింది. కానీ ప్రాణాలతో అయితే బయటపడగలిగింది. ఆ తరువాత కేవలం 1 నెల రోజుల తర్వాత బెథనీ మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జరిగిన దాని గురించి బాధపడకుండా పాజిటివ్ యాటిట్యూడ్ తో తను ఒక చేతితో సర్ఫింగ్ ఎలా చేయాలో నేర్చుకోవడం ప్రారంభించింది. ఇంకా కేవలం 1 సంవత్సరం కన్నా తక్కువ సమయంలోనే బెథనీ తన ఫస్ట్ నేషనల్ టైటిల్ విన్ అయింది.